తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్య ఉపాసకులు, అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం ఇస్తూ, అలాగే ఎంతో మందికి లలితా సహస్రనామం, సౌందర్య లహరి ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు, అమ్మవారి వైపు నడిపిస్తూ ఉన్నారు. వారే అమ్మ గీతా కుమార్ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ అధిక మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో రాబోతున్నటువంటి జూన్ 13 శని త్రయోదశి. ఆ రోజు చాలా విశేషమైన తిథి అని చెబుతూ ఉన్నారు. అధిక మాసం కదా, అన్ని అధికంగా ఫలితాలు ఉంటాయి అన్నట్టు. మరి ఆ రోజున ఏ విధంగా జరుపుకోవాలి? ఏమంటే ఇప్పుడు శని దశలో ఉన్నవాళ్ళు కావచ్చు, 7.5 ఉన్నవాళ్ళు కానీ, అర్ధాష్టమ అష్టమ, వీళ్ళు విశేషంగా ఎలా ఆరాధించుకోవాలి శనేశ్వరుల్ని చెప్పండి. ఫస్ట్ అయితే శని భగవానుడు అంటేనే అందరూ భయపడతారు. అవును, అది మాత్రం నిజం. అసలు భయపడవద్దు. అంటే శనేశ్వరుడి యొక్క పూర్తి ఆయన తత్వం గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు భయపడరు. అందరూ ఏమనుకుంటారంటే మాకు ఏనాడు శని నడుస్తుంది, మాకు ఏదో అయిపోతుంది, మాకు అర్ధాష్టమ శని నడుస్తుంది, మాకు ఏదో అయిపోతుంది అనుకుంటారు. శని భగవానుడు అంటేనే కర్మకారకుడు. ఎంతసేపు ఈ జీవిని కర్మతోనే నింపేస్తామా? కర్మను తెంపుకోవాలి కదా. ఖచ్చితంగా తెంపుకోవాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఓన్లీ శనేశ్వరుడి స్వామి వల్లనే సాధ్యమవుతుంది. ఒక శని భగవానుడు మాత్రమే మన కర్మను తీసేయగలడు. ప్రారాబ్ధ కర్మను అంటాం కదా, పునాదులతో పాటు ప్రకటించగలడు అనేది ఒక్క శని భగవానుడికి మాత్రమే ఉంది. ఆయన వచ్చాడు అనంటే మన కర్మ అనేది మనకు అవగతం అవుతుంది. మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం? ఒక వ్యక్తి కష్టాలు పడుతున్నాడు అనంటే వాళ్ళ కర్మ అనేది తొలగిపోతుంది. ఒక వ్యక్తి సుఖాలు పడుతున్నాడు అంటే వాళ్ళ పుణ్యం అనేది తొలగిపోతుంది. నువ్వు బాగా లగ్జరీగా ఉన్నావంటే నువ్వు తెచ్చుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది. నువ్వు బాగా కష్టపడుతున్నావంటే నీ ప్రారంధ కర్మలో బ్యాడ్ కర్మ అంతా తొలగిపోతుంది. అంటే దుష్కర్మ అంటాం కదా, అలాంటి కర్మనంతా తొలగించేవాడు శని భగవానుడు. అలాంటి శని భగవానుడు వచ్చినప్పుడు మనం ఫస్ట్గా ఆయనను వేడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. స్వామి, మేము ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ జన్మాంతరం కానీ మేము కొన్ని కర్మలు చేసింటాం. అవి మాకు తెలీదు, ఈ జన్మకైతే తెలీదు. మేము జన్మాంతరం చేసిన కర్మలైతే మాకు తెలీదు, కానీ మేము అనుభవించక తప్పదు. అనుభవించేలాగా చేసే భగవానుడి కూడా నువ్వే. మాకు దాని ఫలితం తగ్గించు. ఎలా అడగాలి? శరణాగతి, ఒక ఆర్తితో మనం అడగాలి, వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ శనిగ్రహానికి ప్రభావం మనం తగ్గించుకోవాలంటే, శని యొక్క ప్రభావం మనం తగ్గించుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యం. అందరూ ఏమనుకుంటారు, శనిగ్రహ ప్రభావం ఉందంటే ఏదో అయిపోతుంది, ఏమీ కాదు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ భగవంతుని నమ్ముకుంటావో ఈ శని గ్రహం కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఇది నమ్మకం ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. లేదు నాకు శనిగ్రహం ఏదో చేసేస్తుంది, భగవంతుడు కూడా ఏమీ చేయలేడంటే నిజంగా శనిగ్రహం ఏదో చేసేస్తుంది. అసలు ఎలా జీవించాలో నేర్పిస్తాడని అంటారు. నిజంగా శని భగవానుడు ఎలా, హీ ఈజ్ ఎ టీచర్. అవును, తను టీచ్ చేస్తాడు ప్రతి ఒక్క విషయాన్ని. ఎలా టీచ్ చేస్తాడు అంటే, మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల యొక్క పూర్తి మాస్కులు రిమూవ్ చేస్తాడు. నువ్వు అపోహలకు గురవుతావు, నువ్వు మోసాలకు గురవుతావు, నమ్మక ద్రోహాలకు గురవుతావు ఆయన వచ్చినప్పుడు. ఇవన్నీ జరిగినాయి అనంటే అది నీ మూర్ఖత్వం వల్ల కాదు, నువ్వు నమ్ముతున్న మనుషులు కరెక్ట్గా లేరు అని ఆయన నీకు నిరూపిస్తాడు. కానీ నువ్వేం చేస్తావు? అయ్యో నాకు బ్రేకప్ అయిపోయింది, అయ్యో నేను మోసపోయినానే. సరే, నువ్వు ఇప్పటికన్నా మోసపోయిన విషయం నీకు తెలుసు, ఇంకెప్పుడుకో మోసపోయి కదా, ఇంకేముంది, ఇంకా నువ్వు అర్లీగా మోసపోయినావేమో, అది నువ్వు తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలిసేలాగా చేస్తాడు. అండ్ హెల్త్ రిలేటెడ్ మనకి ఎప్పుడు మనం చెప్పుకునేది పూర్వజన్మ కర్మ వ్యాధి రూపేనా అని మనకు తెలిసిన విషయమే. పూర్వజన్మ కర్మ అనేది మనకి వ్యాధి రూపంలోనే వస్తుంది. అప్పుడు మనం భగవంతుని ఏం వేడుకుంటాం? ఈ వచ్చిన వ్యాధిని తట్టుకొని నిలబడే శక్తి మనకి ఇవ్వాలి. ఏది కూడా నాకు రావద్దు, నేను అనుభవించద్దు, నేను ఏది భరించలేను కాదు, ఏది వచ్చినా నాకు భరించే కెపాసిటీ నువ్వు ఇవ్వు తండ్రి అని మనం ఇక్కడ భగవంతుని వేడుకోవాలి. ఇక్కడ గ్రహం రెడీగా ఉంటది నీకు ప్రభావం చూపించడానికి, ఇక్కడ భగవంతుడు రెడీగా ఉంటాడు ఆ ప్రభావాన్ని తగ్గించడానికి. ఇక్కడ నువ్వు ఎవరిని పట్టుకోవాలనేది మన ఒపీనియన్ ఉంటుంది, మన చేతుల్లోనే ఉంటుంది. నేను ఎవరిని పట్టుకోనంటే అది నీ కర్మ, మనం ఏం చేయలేం. ఇంకొకటి ఏంటంటే, భగవంతుడు కర్మని తగ్గించగలడు, పూర్తిగా తీసేయలేడు.
ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు 100% శని భగవానుడి నుండి నువ్వు అనుభవించే కర్మ 100% ఉంది. నువ్వేదో తీవ్రంగా అనుభవించాలి. కానీ నువ్వు ఇక్కడ శివయ్యనో అమ్మవారినో పట్టుకున్నావు. ఆయన ఏం చేస్తారు, నిన్ను ఒక 60% అనుభవించేలాగో లేదా 40% అనుభవించేలాగో చేస్తారు. ఎందుకంటే పూర్తి కర్మ ఏ జీవి అనుభవించలేరు కూడా. అది ఎవరి తరము కాదు, ఎవరికి సాధ్యపడదు. భగవంతుడి యొక్క కృప అనేది ఆ కర్మకు అడ్డుపడుతుంది. మనం అంటాం కదా, అన్నీ రాసి వేయబడి ఉంటే ఎందుకు ఇవి చేయాలి, ఇవన్నీ ఇంత గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు భగవంతుని ఎందుకు పూజించాలని మనం మాట్లాడుతుంటాం. కొంచెం మంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు. నీకు రాసింది కూడా తిరగ రాసేది అమ్మవారు. నీ రాతలో చెడు జరగాల్సింది ఉంది, కానీ నువ్వు ఆవిడ్ని శరణు వేడుకున్నా, ఆయన నమ్ముకున్నావంటే నీ రాతను తిరగరాస్తుంది. ఆవిడకి ఆ అధికారం ఉంది. తర్వాత నీకు గ్రహాలు పూర్తిగా దుష్ప్రభావాన్ని ఇస్తున్నాయి, ఇవ్వాల్సి రాస్తుంది. నీ జాతకంలో అది ఉంది, కానీ అమ్మవారిని నమ్ముకున్నావు. నీ జాతకాన్ని మరి తిప్పి పెట్టేస్తుంది ఆవిడ. జాతక చక్రాన్ని తిప్పేసే శక్తి ఆవిడకు ఉంది. అది మన నమ్మకం, మనం నమ్మాలి ఫస్ట్. ఇంకొకటి, ఇప్పుడు రానున్న శని త్రయోదశి రోజు మనం ఏం చేయాలి అని అంటే, ప్రతి ఒక్కరికి ఈ 7 లాంటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ శని ఏదో ఒక విధంగా నడుస్తూనే ఉంటుంది, ఇంటిల్లి పాదికి ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు చేయాల్సిన పని ఏంటంటే జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి. జమ్మి చెట్టు వచ్చేసి శని భగవానుడికి సంకేతమైన వృక్షం. అది ఎప్పుడైతే శనివారం రోజు వచ్చింది కాబట్టి, ఇప్పుడు త్రయోదశి కలిపి వచ్చే శనివారాన్ని శని త్రయోదశి మనం అంటాం. ఈ శనివారం రోజు ఆ జమ్మి చెట్టులో ఈశ్వరతత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే శని త్రయోదశి రోజు మాత్రమే ఉంటుందా అని ఆలోచించద్దు, ఎప్పుడూ ఉంటుంది శనివారం రోజు. ఈ ఈశ్వరతత్వం ఉంది కాబట్టి, తర్వాత శని భగవానుడికి అది మూలమైన చెట్టు కాబట్టి, ఆ శనివారం రోజు జమ్మి చెట్టు దగ్గర మీరు లలిత సహస్రనామం పారాయణం చేయాలి. ఎందుకు లలిత సహస్రనామం పారాయణం చేయాలి అని అంటే, 3 కోటి దేవతలు అట్లాదే ఆవిడ పాదాల దగ్గర ఉంటారు. ఈ గ్రహాలన్నీ ఆవిడ పాదాల కింద తొక్కబడి ఉన్నాయి. అందరూ ఆవిడ పాదాలను శరణు వేడుతారు దేవతలందరూ, కానీ గ్రహాలు అలా కాదు, గ్రహాలు తొక్కబడి ఉన్నాయి ఆవిడ పాదాల కింద. అలాంటి తొక్కబడిన ఆవిడని మనం పట్టుకుంటే ఈ గ్రహం మనల్ని ఏం చేయలేదు. అది ఎలా పట్టుకోవాలి అంటే ఈ లలిత సహస్రనామాల ద్వారా పట్టుకోవాలి. ఒకవేళ మాకు అంత టైం లేదమ్మా అంటే దుర్గా సప్తస్లోకి పారాయణం చేయొచ్చు, చాలా పవర్ఫుల్. అది ఒక 11 టైమ్స్ చేసుకున్నా చాలు. లలిత సహస్రనామాలు ఒక్కసారి పారాయణం చేయాలి. జమ్మి చెట్టు దగ్గర కూర్చొని నెయ్యితో దీపం పెట్టేసి కానీ, నువ్వుల నూనెతో దీపం పెట్టేసి కానీ లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల మీకు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇలా తరచూ శనివారం చేసినా చాలా మంచిది. ఇలా శని త్రయోదశులు వచ్చినప్పుడు చేసుకున్నా కూడా చాలా మంచిది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇయర్లీ ఒక 2-3 అన్నా వస్తాయి. ఈ శని త్రయోదశి తిథి వచ్చినప్పుడు అంతా జమ్మి చెట్టు దగ్గర పోయి మనం లలిత సహస్రనామం చదవడం ద్వారా చాలా చాలా మంచిది. నార్మల్గా కూడా ఈ శనివారం రోజు అంటే ఈ త్రయోదశి లేని రోజు కూడా శనివారం రోజు జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా మనకి శని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటారు. ఇంకా దానాల విషయానికి వస్తే నువ్వులు దానం చేయాలి. 7 కిలోల నువ్వులు దానం చేయాలి. నల్ల నువ్వులు 7 కిలోలు. ఎందుకంటే ప్రతి వారంకి సంబంధించి 7 వారాలు కదా, ఒక్కొక్క వారం చెప్పడం మనము కేజీ వేసుకున్న శని త్రయోదశి ముఖ్య తిథి కాబట్టి 7 కిలోల నువ్వులు నల్లటి క్లాత్ లో కట్టేసి దక్షిణ సమేతంగా అయ్యగారికి దానం ఇవ్వాలి. అదే రోజు కూడా శరీరానికి అంతా కూడా నువ్వుల నూనె పట్టించి మనము స్నానం చేసుకోవాలి. తలంటూ స్నానం చేయాలి. టాప్ టు బాటమ్, తల నుండి పాదాల వరకు నువ్వుల నూనె పట్టించి మనం తలంటూ స్నానం చేయడం ద్వారా కూడా ఈ శనిగ్రహ ప్రభావం అనేది తగ్గుతుంది. ఎందుకు అనంటే శని గ్రహము ప్రభావం చూపిస్తుందంటే హెల్త్ పైన ఆల్మోస్ట్ నరాల బలహీనత, ఈ మైగ్రేన్ హెడేక్స్, ఈ కాళ్ళు లాగడం హెవీగా ఉంటుంది. శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి. ఈ నువ్వుల నూనె అంతా మనము బాడీకి మర్దానా చేసి మసాజ్ చేసి మనం స్నానం చేసుకోవడం ద్వారా కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. మన శరీరం కూడా మంచి తేజస్సును పొందుతుంది. ఇలా తరచూ చేయడం ద్వారా కూడా, అంటే శని త్రయోదశి రోజు మాత్రమే చేయాలని లేదు, ప్రతి శనివారం కూడా చేయొచ్చు. ప్రతి శనివారం చేయలేని వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన విశేషమైన తిథులలో చేసుకుంటే చాలా మంచిది. చక్కటి పరిహారం అమ్మా. చాలా మంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని సార్లు. అంటే మనం ఏ దేవుడికి అదే ఒకటే అని అనుకుంటాం, కానీ మనం నమ్మిన దేవతే మనల్ని అన్ని కష్టాల నుంచి కూడా గట్టిపడుతూ ఉంటుంది, కాపాడుతుంది. ఇప్పుడు శివుడిని నమ్ముకున్నాము, అంత పరమేశ్వర నువ్వే. ఇప్పుడు ఆ అమ్మకి శివుడికి తేడా లేదు, వాళ్ళిద్దరు శివశక్తి, వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు నార్మల్గా శైవంలో ఉండే వాళ్ళు శివునికే పూజిస్తారు. అలాంటి వాళ్ళు నువ్వు ప్రగాఢంగా భగవంతుని నమ్ముకున్నప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయి?
గ్రహాలు అనేది మన జాతకం రీత్యా కానీ మన జీవితంలో కానీ ఒక 40-50% రోలే, 40% రోల్ మాత్రమే వాటిది. ఇంకా మిగతాదంటే ఆధ్యాత్మిక మార్గము, భగవంతుని సేవ. నువ్వు పూర్తిగా భగవంతుని శరణాగతి వేడుకున్నావు అనుకో, ఆ 40% రోల్ కూడా వాటిది ఉండదు. ఆ రోల్ కూడా అమ్మవారు కానీ అయ్యవారు కానీ పూర్తి చేసేస్తారు. ఆ భాగాన్ని కూడా దగ్గరగా ఉన్నాం వారికి మనం అనేది భగవంతునికి ముఖ్యం ఎంత దగ్గరగా ఉంటే ఈ గ్రహ స్థితులు, ఈ గ్రహాల యొక్క దుష్ప్రభావాలన్నీ మనకి దూరంగా ఉంటాయి. వెళ్ళిపోతాయి. అది మనుషుల రూపంలో కూడా దూరంగా ఉంటాయి. అది చాలా మంచిది, తెలుసుకోగలుగుతాం. గ్రహాల రూపంలోనే కాదు, ఎందుకంటే గ్రహాలు ఎక్కడో ఉండరు, మనుషుల రూపంలోనే ఉంటారు చుట్టూ. నిజం, అలాగే నిజంగా ఉంటాయి. చెప్పాలంటే నిజమమ్మా. అంటే కొంతమంది మాయ గంభిస్తా అంటారు, కొంతమంది అపోహలు చెప్తారు, కొంతమంది అబద్ధాలు చెప్తారు, కొంతమంది నిజాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోము. అవును. గ్రహాలు ఎక్కడో ఉండరు, మన చుట్టూ మనుషుల రూపంలోనే ఉంటారు. మనం భగవంతునికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ మనుషులు మనంటే మన చెడు కోరే మనుషులు మనకి దూరంగా ఉంటారు. మనకి చెడు ప్రభావం చూపించే గ్రహాలు కూడా మనకి దూరంగానే ఉంటాయి. రైట్. చాలా చక్కగా వివరించారు, అర్థమయ్యే రీతిలో. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.